నమస్తే అందరికీ. ఇప్పటికీ కూడా స్వతంత్రం వచ్చి దాదాపు 75 సంవత్సరాలు పూర్తవుతున్నా కూడా గ్రామాలలో చాలా గ్రామాలలో ఒక్కటంటే ఒక గవర్నమెంట్ జాబ్ లేదు. ఆ గ్రామాలకు కనీస సౌకర్యాలు లేవు. ఆ గ్రామాలకు తగు విధమైన తాగునీటి సౌకర్యం లేదు. కానీ ఓట్ల కోసం వచ్చినప్పుడు నాయకత్వం అన్ని విధాలుగా అటు ఇటు తిరిగి వీళ్ళతో మాట్లాడి మేము అవి చేస్తాం ఇవి చేస్తామని హామీలు మాత్రం ఇస్తారు. కానీ ఎక్కడ కూడా గ్రామాలలో ఏ విధానంలో కానీ డెవలప్మెంట్ అనేది లేదు ఇంతవరకు. కానీ ప్రజలు ఆలోచన చేయాల్సింది నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తుందా అని ఎదురు చూస్తున్నారు తప్ప ఇలాంటివన్నీ ప్రశ్నలు ఎక్కడ కూడా అడగరు. ఇలాంటి ఆలోచనలు ఎక్కడ రావు. కాబట్టి భవిష్యత్తు శూన్యాన్ని చేసుకునేది మనమే, భవిష్యత్తు ప్రణాళికలు రచించుకునేది మనమే, భవిష్యత్తును ఇంకో చోట తాకట్టు పెట్టుకోవడం కూడా మనమే చేస్తున్నాం. కాబట్టి కొంతవరకైనా సమాజంలో పాత విధానం వెళ్ళిపోయి కొత్త విధానాన్ని అమలు చేసుకోవాలనుకుంటే కొత్త విధానంలో కూడా మార్పు రావడం లేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ప్రజలు గ్రహించాలని కూడా తెలియజేస్తున్నాం.